హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగుంటారండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. అంతే కదండి, మంచిగా ఉండాలి అందరము. మా వంటలన్నీ చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ. కామెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్లు అందరూ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా నా సబ్స్క్రైబర్లు అందరికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి కదా. మంచి మంచి వంటలు చేస్తూనే ఉన్నాం. మీరు రిప్లై ఇస్తున్నారు, మీరు కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మరి ఈరోజు కూడా ఇప్పుడు మనకు హోలీ కదండి. హోలీ స్పెషల్స్ ఉండాల్సిందే కదా మన ఛానల్లో. హోలీ ఆడినాక కొంచెం చాలా చల్లగా తినాలనిపిస్తుంది కదా. అందు గురించి అనేసి మేము ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము. హోలీ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము. దానికి ఏం కావాలో చూద్దాం రండి. ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ మనకు కస్టర్డ్ పౌడర్ కావాలి కదండి. దానికి మనం ఏదన్నా బ్రాండ్ తీసుకోవచ్చు. మార్కెట్లో మస్తు బ్రాండ్స్ ఉన్నాయి. నేనైతే ఇది తీసుకున్నానండి. దీనికి ఏ ఫ్లేవర్ కావాలంటే మనకు ఒకటి బటర్ స్కాచ్ బాగుంటుంది, దీంట్లో వెనీలా ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇది బాగుంటుంది. మా ఇంట్లో వెనీలా ఫ్లేవర్ ఇష్టపడతారు కాబట్టి ఇది మనం ఎట్లా చేసుకోవాలి నేను ఇది మీకు చూపిస్తాను. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను నేను కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. నేను 1 లీటర్ పాలతోని చేస్తున్నాను ఈ కస్టర్డ్. అంటే ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏ వెరైటీ అన్నీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి వేస్తున్నా అంటే బనానా, సపోటా, గ్రేప్స్, దానిమ్మ, దానికి ఇంకా యాపిల్స్. నేను ఇంకా కట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ బ్లాక్ అవుతాయి అనేసి నేను కట్ చేయలేదు. ఇప్పుడు తర్వాత కట్ చేస్తాను నేను యాపిల్స్. దానికి సరిపడా ఇంకా మనకు డ్రై ఫ్రూట్స్ అండి, కొన్ని కాజు, బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను, బాదము. ఇవన్నీ నేను మొత్తం ఇట్లా తురుముకున్నానండి. దీంట్లో చాపర్లో చాప్ చేసుకున్నాను చూడండి అట్లా. దానికి సరిపడా షుగర్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం రండి. అంతే అండి. మంచి మనకు పాలు అనేది మరగాలి. మరిగినాక చూపిస్తాను నేను. మనము ఈ కస్టర్డ్ వచ్చేసి 1 లీటర్ పాలకి 5 చెంచాలు వేసుకోవాలండి. అట్లా మనకు ఒక కొలతతోని వేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనం 1 లీటర్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు దానికి ఒక 5 స్పూన్లు మనము ఇది వేసుకుందాం. అంతే చాలండి. ఇంత చూసారా. ఇందులో పాలు వేసుకొని మనం ఏవైతే పాలు కాగబెట్టడానికి కలిసినామో ఈ పాలతోనే మనము, ఇంకా వేడి కాలేదు కాబట్టి నేను వేసేసిన, మంచి ఇది కలిపి పెట్టుకోవాలండి. మనము పౌడరు పాలు మరుగుతున్నప్పుడు మనం వేసుకోవాలి. అంత మంచి లంప్స్ లేకుండా మంచి కలుపుకోవాలి. యాపిల్స్ వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎక్కువసేపు పెడితే బ్లాక్ అవుతాయి కదండి. అందుకనేసి ఇప్పుడు కట్ చేస్తున్నాం మేము. మీరు కూడా చేసుకోండి, బాగుంటుందండి ఫ్రూట్ సలాడ్. పిల్లలకు ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్కి మంచిగా చేసి పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా మనకి ఒక 4 రోజులు మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా చల్లగా. దీంట్లో మళ్ళీ మనము కొంచెం వెనీలా ఐస్ క్రీము అట్లా వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. కస్టర్డ్లో బాగుంటుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్లో. ఫ్రూట్స్ మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి, చేసుకోండి కదండి. ఏవైనా 4-5 రకాలు వేసుకుంటే అయిపోతుంది అట్లా అన్నమాట. మంచి హోలీ ఆడతారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులైనా మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, తినొచ్చు. కాదు, హోలీ ఆడతారు కదండి. హోలీ ఆడినాక ఏం చేయాలి, మంచిగా అందరు అలసిపోతారు కొద్దిగా. ఇది మంచి గిన్నెలు వేసుకొని మంచిగా ఒక గిన్నెడు తిన్నారంటే హాయిగా ఉంటుంది కదా. అందుకే నేను చేసి చూపిస్తున్నానండి. చెయ్యండి మీరు కూడా. ఇది ఏ ఫ్రూట్ ఉండాలని ఏం లేదండి. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో మనం చేసుకోవచ్చు. ఇది అంతే. ఒకటే ఎన్ని రకాల ఫ్రూట్స్ మన దగ్గర ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్తో మనము చేసుకోవచ్చు. చూడండి యాపిల్స్ కూడా నేను కట్ చేసుకున్నాను. ఇవి ఇక్కడ పెట్టుకుందాము. మన పాలు మరగడానికి వచ్చినాయి. ఈ పాలు మరగగానే మనం కస్టర్డ్ వేసుకోవడమే అంతే. మీరు స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి. నేనైతే కొంచెం వేసిన, మళ్ళీ తర్వాత వేస్తాను చూసినాక. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ అన్ని స్వీట్ బాగున్నాయండి. అందుకని ఎక్కువ స్వీట్ ఉంటే కూడా మళ్ళీ తినలేము కదా మనం. అందుకని ఇప్పుడు షుగర్ వేసినాం కదా, మరుగు వచ్చేసింది ఇప్పుడు మనకి. చూడండి ఇప్పుడు పాలు మసులుతున్నాయి. ఈ కస్టర్డ్ మళ్ళీ ఒకసారి మంచి ఇట్లా కలుపుకోండి. ఇట్లా మంచి కలిపినాక కొంచెం
మసులుతుంది కదా ఇప్పుడు మనకు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కస్టర్డ్ వేసుకోవాలి. కొంచెం సిమ్ చేసేసుకొని ఇక కలుపుతూనే ఉండాలండి. కలుపుకుంటే మళ్ళీ మనకి ఇట్లా ఉండలు లెక్క ఫామ్ అవుతుంది. మంచిగా కలుపుకోవాలి. ఇంకా చూసిరా అండి థిక్నెస్. ఇంకా మనకి చల్లారినాక మంచిగా ఇంకా థిక్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఈ స్టేజ్లలో మనము ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఫస్ట్ మనము చేసుకోవాలి. చల్లార్చినాక మనము ఫ్రూట్స్ వేసుకోవాలి. వేడి పైన ఫ్రూట్స్ వేసుకోవద్దు, ఎందుకంటే మనకు అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఫ్రూట్స్ అట్లా వేసుకుంటే కూడా దాని టెక్స్చర్ అంతా మాడిపోతుందండి. దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పాడైపోతాయి. అట్లా వేడి వేడి మీద వేసుకోకండి. నేను కొంచెం సేపు ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాక మళ్ళీ నేను ఫ్రూట్స్ వేసేది మీకు చూపిస్తాను. ఇక చూడండి మనకు మంచి చల్లారిపోయింది ఇది. ఇంకా కూడా మంచి అయినాక కూడా మంచి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకుందామంటే చూడండి అన్ని ఫ్రూట్స్ వేసుకోవడమే. ఇప్పుడు మనం సపోటా, అరటి పండ్లు, గ్రేప్స్, నేను చెప్పినా కదండి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవడమే కదండి, అంతే. ఇప్పుడు యాపిల్స్ అన్నీ ఫస్ట్ కొంచెం ఒకసారి కలుపుకుందాం. ఓకేనా అండి. ఇప్పుడు గ్రేప్స్, దానిమ్మ గింజలు. ఇప్పుడు మనం ఏదైతే బాదము తురుముకొని పెట్టుకున్నామో మన ఇష్టం అండి. మీ ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే బాగుంటుంది కదా, కానీ మంచిగా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది మనకి, అందుకే వేయడం. చూడండి బ్లాక్ గ్రేప్స్. ఇప్పుడు మంచిగా మన ఇష్టం ఉన్నన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అదొక అద్భుతమైన టేస్ట్ అండి. నిజం చెప్తున్నా కదా నేను, చాలా బాగుంటుంది. చూసిరండి మనం ఇంకా చూడండి బయటికి మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా మీరు ఐస్ క్రీమ్ వేసుకొని తినండి, అప్పుడు చెప్తారండి మీరు నిజంగా ఎంత బాగుందని. ఇట్లా ఓకేనండి, అయిపోయింది. ఇప్పుడు తీసుకోండి, ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మన హోలీ స్పెషల్. మంచి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు 4 రోజులు మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు అండి. నిజం చెప్తున్నా. దీనిపైన మీరు ఐస్ క్రీమ్ వేసుకొని తినండి. వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా ఏ ఫ్లేవర్ అయినా కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, అంతే కదా. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీలతో వస్తూనే ఉంటాం మేము. ఇప్పుడు ఏందమ్మా టేస్టింగ్ టైం. తీసుకో, తీసుకో గిన్నెలా ఎట్లా తింటావు? తిను అట్లనే, నువ్వు స్పూన్తో తిని చెప్పు అని మనలకు చెప్పు కదా అండి. అద్భుతం తింటున్నా. ఏముంటుందండి, సూపర్ ఉంటుంది. ఇది ఎంతైనా మంచిగా ఉంటుంది, కానీ ఎంత రుచిగా ఉంటుంది, బాగుంటుంది. తినాలంటే తింటూనే ఉంటారు మనం అందరం. అందుకని ఎవరైనా చేసుకున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు కానీ ఎవరు కానీ మంచిగా తినొచ్చు. వాటర్కాలం కానీ చల్లదనం. ఫ్రూట్స్ అన్నీ వేయండి, కానీ వాటర్ మిల్లన్ వేస్తే కొంచెం వాటర్ అవుతుందండి. వాటర్ మిల్లన్ వేసుకోకండి, మిగతా అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్న ఫ్రూట్స్ వేసుకోండి, అంతే కదా. అంతే అండి. చూడండి, పట్టు. నువ్వు తిని ఏందమ్మా నువ్వు తినవా? ఇట్లా పెట్టేసినావు. తిన్నా. మా అమ్మ తింటలేదండి, ఇంత బాగుంది మా అమ్మ తింటలేదు. తీసుకోండి, టేస్ట్ చేయండి. బాగా, కానీ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం మంచిగా ఐస్ క్రీమ్ లెక్క అవుతుంది. మనకు తింటా ఉంటే తినాలనిపిస్తుంది. సూపర్ అండి. ఇప్పుడు వేడిగా ఉంది కదా. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి మా కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. బాయ్ బాయ్.